ఓకే గైస్, గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మనం జెనెటిక్స్లోని నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. సో దిస్ విల్ బి ద 4.1. ఐ మీన్, ఇది మన 4.1, లైక్ లా ఆఫ్ వన్ జీన్, సమ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ వన్ జీన్ అని ఉంటుంది. సో వెల్, ఇప్పుడు మీ ఎన్సీఆర్టీ ఓపెన్ చేస్తే 4.1లో మీ డైరెక్ట్గా అక్కడ మన ఈ స్టేట్మెంట్ ఉంటుంది. సో హీ స్టార్టెడ్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ కన్సిడరింగ్ ద వన్ ఆర్ సింగిల్ క్యారెక్టర్ అయితే వన్ టైం అని వర్డ్ తోటి మన ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే గైస్, ఫస్ట్ థింగ్ మనం ఒకసారి హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ వీ విల్ గో విత్ వాట్ ఈస్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి. చూడండి గాయస్, ఇక్కడ ఈ ఫ్లవర్ వచ్చేసి వైలెట్ ఫ్లవర్, ఈ ఫ్లవర్ వచ్చేసి వైట్ ఫ్లవర్. సో ఇక్కడ వైలెట్ అండ్ వైట్, ఇది ఒక ట్రైట్ అండ్ ఇది కూడా ఒక ట్రైట్. అర్థమైందా? రెండు డిఫరెంట్ ట్రైట్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ ట్రైట్స్ కామన్ కామన్ ఏంటి? కలర్. జస్ట్ కలర్, జస్ట్ ఇట్స్ అ కామన్, రైట్? కలర్ అనేది ఒక కామన్ పాయింట్. బట్ కలర్ లో డిఫరెంట్ కలర్స్, ఒకటి వైలెట్ ఒకటి వైట్. సో రెండు డిఫరెంట్ ట్రైట్స్ ని, టూ డిఫరెంట్ ట్రైట్స్ ని క్రాస్ చేస్తే మనకు వచ్చే ఆ ప్రోడక్ట్, ఈ రెండింటిని క్రాస్ చేస్తే మనకి సీడ్స్ వస్తాయి. ఈ సీడ్స్ ని తీసుకెళ్లి సాయిల్ లో పెడితే మనకి ఇలా ప్లాంట్స్ వస్తాయి. సో ఈ ప్లాంట్స్ ని మనము హైబ్రిడ్స్ అంటాం. ఓకేనా? సో ఈ ఎక్స్పెరిమెంట్ ని మనము హైబ్రిడైజేషన్ అంటాం. సో రెండు డిఫరెంట్ ట్రైట్స్ మధ్యలో క్రాస్ జరిగేదాన్ని హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ అంటాం. సో ఇది గైస్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్ యొక్క వర్డ్ మీనింగ్. అండ్ నెక్స్ట్, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఒక విషయం చెప్తా చూడండి. ఫస్ట్ సపోజ్ ఇది మనము ఫీమేల్ పేరెంట్ అనుకుందాం. ఓకేనా? ఈ సింబల్ ఉంది అనుకోండి, దీనికి అర్థం ఫీమేల్ అని అర్థం. ఓకే? సో ఇప్పుడు చూడండి, ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి యాంథస్ ని తీసేస్తున్నారు ఈ సీజర్ తోటి. సో యాంథస్ ని తీసేస్తున్నారు కాబట్టి ఓన్లీ ఫీమేల్ ఫ్లవర్స్ మాత్రమే ఉండిపోతాయి. ఓన్లీ ఫీమేల్ పార్ట్ మాత్రమే ఉండిపోద్ది ఈ ఫ్లవర్ లో. సో అందుకే దీన్ని ఫీమేల్ ఫ్లవర్ అన్నారు. అలానే ఈ ఫ్లవర్ లో నుంచి మీకు పోలెన్ గ్రెయిన్స్ ని తీసుకొని ఈ ఫ్లవర్ లో ఉన్న ఫీమేల్ పార్ట్ మీద పడేస్తారు. సో దీనే పాలినేషన్ అంటాం. సో ఇక్కడ నుంచి మేల్ ని తీసుకున్నారు కాబట్టి అందుకే ఇది మేల్ పేరెంట్. ఇక్కడ ఫీమేల్ మాత్రమే ఉంది, మేల్ ని పీకేస్తారు కాబట్టి ఇక్కడ ఫీమేల్. ఇక్కడ మేల్ నుంచి పోలెన్ గ్రెయిన్స్ తీసుకొచ్చి ఇక్కడ సిగ్మా మీద పడేస్తారు కాబట్టి దీనే పాలినేషన్ అంటారు. ఓకేనా? సో ఇలా అంకుల్ ఏం చేశారంటే ఆర్టిఫిషియల్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అంటే కృత్రిమంగా మనుషులే దీని మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. అంటే అతనే దీన్ని కట్ చేసి ఇక్కడ నుంచి తీసుకొచ్చి పడేశారు. సో ఇది ఆర్టిఫిషియల్ పాలినేషన్ కింద కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇది గైస్. అయితే ఇప్పుడు యాంటస్ ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసామనుకోండి, దాని పేరు ఏమొస్తుంది? దాని పేరు వచ్చేసి ఇమాసిక్లేషన్ అంటారు. సో ఎప్పుడైతే రిమూవల్ ఆఫ్ యాంటస్ అనే వర్డ్ ఉందనుకోండి, దానే మనం ఇమాసిక్లేషన్ అంటారు. ఇక్కడ రాసాను చూడండి, ఇమాసిక్లేషన్. సో ఇది గైస్ మనం బేసిక్ గా మీ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా? యా. సో ఎందుకు ఇలా చేశానంటే అతనికి వైలెట్ వైట్ కలిస్తే ఏమవుతుంది ఇవన్నీ అతనికి తెలియాలి. బేసిక్ గా హీ వాంట్స్ టు నో హౌ దీస్ థింగ్స్ వర్క్స్. ఓకే గైస్, సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కూడా, అంతకుమించి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏం తీసుకున్నారు? ఒక క్యారెక్టర్ని తీసుకున్నారు. ఒక క్యారెక్టర్ ఫర్ సపోజ్ కలర్ అనుకుంటే, ఆ ఒక్క కలర్ని వైలెట్ అండ్ వైట్, ఆ కలర్లో టూ ట్రైట్స్ వైలెట్ అండ్ వైట్ని క్రాస్ చేయించారు. అప్పుడు ఒక సీడ్స్ వచ్చాయి. ఈ సీడ్స్ని తీసుకెళ్లి సాయిల్లో పెడితే మనకి ప్లాంట్స్ లేదా ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి వచ్చాయి. సో ఈ జనరేషన్ని మనం F1 జనరేషన్ అని అనొచ్చు. పేరెంట్స్ నుంచి ఫస్ట్ జనరేషన్ ఏదైతే వస్తుందో దాన్ని F1 అంటాం. ఓకేనా? సో ఇలా మనము ఫస్ట్ క్రాస్ అనేది చేశారు. ఓకేనా? ఇప్పుడు మీకు ఒకటి పాయింట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఈ వన్ క్యారెక్టర్ అనే వర్డ్ ఉంది చూసారా, దీని గురించి నేను లాస్ట్ వీడియోస్ లో చెప్తాను. ఈ వన్ క్యారెక్టర్ అయితే సింగిల్ టైం వన్ క్యారెక్టర్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు అనేది మీకు మెండెల్ యొక్క సక్సెస్ గురించి చదివేటప్పుడు నాకు అర్థమైంది. ఓకే గాయస్, మీకు ఒక చిన్న నోట్ చెప్తాను, ఒక నోట్ పాయింట్ చూడండి. నార్మల్గా ఐఎమ్ సారీ, ఈ నోట్ పాయింట్ లో మీకు డ్రాఫ్ట్ యొక్క స్పెల్లింగ్ ని నేను డ్రాఫ్ట్ స్పెల్లింగ్ నార్మల్ గా ఇలా ఉంటది. సో నేను దాన్ని కాస్త కొంచెం ఇలా రాశాను, దట్స్ ఇట్. అంతకుమించి ఏం లేదు, కొంచెం చేంజ్ రాశాను. 1 సెకండ్ గైస్. ఇప్పుడు ఓకే. సో ఇది మామూలుగా డ్రాఫ్ట్ యొక్క స్పెల్లింగ్, దాన్ని నేను కొంచెం డిఫరెంట్ గా రాశాను, అది ఇది. సో నెక్స్ట్ స్లైడ్స్ లో ఏమైనా స్పెల్లింగ్స్ నీకు వేరియేషన్ కనిపిస్తే జస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. ఇది ఒరిజినల్ స్పెల్లింగ్, ఇది కొంచెం ఎర్రర్ ఉన్న స్పెల్లింగ్. ఈ రెండిట్లో మీనింగ్ మాత్రం ఒకటే, దానికి అర్థం డ్రాఫ్ట్ పొట్టిగా ఉందని అర్థం, చెట్టు. ఓకేనా? యా. ఫోకస్ ఆన్ ద కాన్సెప్ట్, నాట్ ఆన్ ద స్పెల్లింగ్ అనే దానికోసం ఇలా పెట్టాను. యా. సో గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ చాలా మెయిన్ పాయింట్ లోకి వచ్చాము. దానే మనం మోనో హైబ్రిడ్ క్రాస్ అంటాం. మోనో హైబ్రిడ్ క్రాస్, మోనో అంటే సింగిల్,
సింగిల్ అంటే ఎందుకు, ఏం సింగిల్, ఇక్కడ ఏం సింగిల్ అంటే ఒకటే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఫర్ సపోజ్ ఇక్కడ ఏ క్యారెక్టర్ ని తీసుకున్నామంటే టాల్ డ్రాఫ్, ఈ రెండు దేనికి సంబంధించినవి, హైట్ అనే ఒక క్యారెక్టర్ కి సంబంధించినవి, ఓకేనా. సో హైట్ అనే ఒక క్యారెక్టర్, దాంట్లో టూ డిఫరెంట్ ట్రైట్ అండ్ డ్రా, అంటే టాల్ అండ్ డ్రాఫ్, ఈ రెండింటి మధ్యలో క్రాస్ అవుతుంది. ఇది డిఫరెంట్ ట్రైట్, ఇది డిఫరెంట్ ట్రైట్. సో ఈ రెండింటిని క్రాస్ చేస్తే మనకు వచ్చే పిల్లల్ని మనం హైబ్రిడ్ అంటాం. సో ఈ రెండు ఒకటే క్యారెక్టర్ కి సంబంధించినవి కాబట్టి అందుకే దీనే మోనో హైబ్రిడ్ అంటారు. దాట్స్ ఇట్. సో ఇలా టాల్ ని డ్రాఫ్ ని మనం క్రాస్ చేసినప్పుడు మనకు వచ్చే ప్రోజని ఎఫ్ వన్ జనరేషన్ లో వస్తుంది. ప్రోజని అన్న ఆస్ప్రింగ్స్ అన్న పిల్లలన్నా ఒకటే. అయితే మీకు ఒక పాయింట్ చెప్తా చూడండి. ఈ టాల్ ప్లాంట్ అండ్ ఈ డ్రాఫ్ ప్లాంట్ ఏదైతే ఉందో, ఈ టాల్ అండ్ డ్రాఫ్ ఇవి రెండు ట్రూ బ్రీడింగ్ ద్వారా వచ్చినాయి, ఓకేనా. ట్రూ బ్రీడింగ్ ద్వారా వచ్చిన ప్లాంట్స్ ఇవి, టాల్ అండ్ డ్రాఫ్ ప్లాంట్స్. అది మీరు గుర్తుంచుకోవాలి. సో మెండల్ ఏ మోనో హైబ్రిడ్ క్రాస్ చేసిన అన్ని ప్లాంట్స్ ని ట్రూ బ్రీడింగ్ ద్వారానే తెచ్చుకున్నారు. మధ్యలో ఏ బ్రీడింగ్ నుంచి తేలేదు. జస్ట్ ఇప్పుడు మనం క్రాస్ చేసిన ఈ టూ ప్లాంట్స్ కూడా ట్రూ బ్రీడింగ్ నుంచే వచ్చాయి అని అర్థం. అలా. సో F1 జనరేషన్ లో పిల్లలు ఎలా ఉన్నారు, టాల్ డ్రాఫ్ తో క్రాస్ చేస్తే అందరూ పొడుగ్గా పుట్టారంట. ఆల్ ఆర్ టాల్. మీకు అర్థమవుతుందా. సో టాల్ డ్రాఫ్ అనే ఇద్దరు పేరెంట్స్ ని క్రాస్ చేస్తే మనకి F1 వచ్చింది. F1 లో ఉన్న పిల్లలు అందరు ఎలా ఉన్నారంట, అందరూ పొడుగ్గా ఉన్నారు. సో ఎఫ్ అంటే దానికి అర్థం ఫీలియా అని అర్థం. ఫీలియా అంటే పిల్లలు అని అర్థం. సో F1 జనరేషన్ లో అందరూ పొడుగ్గా ఉన్నారని చెప్పారు. అంటే దీనికి అర్థం, అంటే మీరు ఈ పాయింట్ రాసాను చూడండి. అంటే ఈ పొడుగ్గా ఉన్న దానికి అర్థం ఏంటంటే, అంటే దీనికి అర్థం పేరెంట్స్ లో టాల్ అనే ఒక్క పేరెంట్ యొక్క ట్రైట్ మాత్రమే కనిపిస్తుంది అని రాశాను. అంటే ఫర్ సపోజ్ టాల్ అనేది ఒక ట్రైట్, డ్రాఫ్ అనేది ఒక ట్రైట్. టాల్ అనేది మాత్రమే పిల్లలో కనిపిస్తున్నారు, డ్రాఫ్ కనిపిస్తున్నారా, కనిపించట్లేదు. ఎందుకంటే అందరు పొడుగ్గానే పుట్టారంట. ఇదంటే ఎవరు చెప్తున్నారు, ఇవన్నీ మెండల్ చెప్తున్నారు. మెండల్ తను ఎక్స్పెరిమెంట్స్ చెట్ల మధ్యలో చేసినప్పుడు, ఈ చెట్టును ఆ చెట్టు మీద క్రాస్ చేసినప్పుడు అతనికి వచ్చిన చెట్లన్నీ ఇలానే ఉన్నాయంట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, అన్ని పొడుగ్గా ఉన్నాయంటే ఏదైనా ఒక్క పేరెంట్ యొక్క ట్రైట్ మాత్రమే పిల్లల్లోకి వచ్చింది అని అర్థం. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే గైస్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఒక నిమిషం. యా. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్ లో సేమ్ అవే పాయింట్స్ కొంచెం డిస్క్రిప్టివ్ గా రాశాను. సో ఎందుకు ఎఫ్ వన్ లోని పిల్లలు అందరూ పొడుగ్గానే ఉన్నారు, ఇది మన పెద్ద క్వశ్చన్. దీనికి మనకు ఆన్సర్ తెలియదు, బట్ మనం దాని తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం ఏం జరిగిందో చెప్తాను స్టోరీలో. సో F1 లో ఉన్న పిల్లలు ఫర్ సపోజ్ ఆ పిల్లలు అందరూ ప్లాంట్స్ కదా, ఆ ప్లాంట్స్ అనేవి పొడుగ్గా ఉన్నాయి. అందులో చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఆ చాలా ప్లాంట్స్ లో ఒక్క ప్లాంట్ ని నేను తీసుకుంటున్నాను, ఓకేనా. F1 లో నలుగురు పిల్లలు పుట్టారు అనుకోండి. ఆ నలుగురిలో ఒక్క పిల్లోని ఇక్కడ పెట్టుకున్నాను. ఒక్క పిల్లోడు అంటే ఒక ప్లాంట్. ఆ ఒక్క ప్లాంట్ ని నేను ఏం చేశానంటే సెల్ఫ్ క్రాస్ చేశాను. అంటే అదే ప్లాంట్ మీద సెల్ఫ్ పాలినేషన్ లేదా సెల్ఫ్ క్రాస్ చేశాను. సెల్ఫ్ క్రాస్ చేసిన తర్వాత ఏమైంది, F1 నుంచి ఇప్పుడు ఈ ప్లాంట్ ని సెల్ఫ్ క్రాస్ చేస్తే ఏమైంది, మళ్ళీ ఈ ప్లాంట్ నుంచి పిల్లలు పుడతారు కదా. సో ఇది F1 ప్లాంట్ నుంచి నెక్స్ట్ పిల్లలు పుడితే దాన్ని F2 ప్లాంట్ అంటారు, F2 జనరేషన్ అంటారు. సో ఇలా మనకి F2 జనరేషన్ వచ్చింది. F2 జనరేషన్ వచ్చాక దీంట్లో ఎలా ఉందంటే F2 జనరేషన్ లో కూడా పిల్లలు పుట్టారు, రైట్. ఏం లేరు గాయస్. ఇప్పుడు నేను ఒకసారి మంచి మార్కర్ తీసుకుంటాను, దెన్ మీకు ఈజీగా ఉంటుంది. సో మామూలుగా పేరెంట్స్ ఉన్నారమ్మా. పేరెంట్స్ టాల్ డ్రాఫ్ ఇద్దరు పేరెంట్స్ ని క్రాస్ చేస్తే మనకు వచ్చిన పిల్లల్ని F1 అంటాం. ఇప్పుడు ఈ వచ్చిన F1 పిల్లల్ని మళ్ళీ సెల్ఫ్ క్రాస్ చేసాం, ఆ తర్వాత వచ్చే పిల్లల్ని F2 అంటాం, అంతే. సో అదే ఇక్కడ నేను రాశాను. సో ఇలా మనకి F2 పిల్లలు అనే వాళ్ళు వచ్చారు. F2 పిల్లల్లో ఈ పిల్ల ప్లాన్స్ ఎలా ఉన్నారంటే మొత్తం నలుగురు పుట్టారు అనుకుంటే F2 లో నలుగురు ఎలా ఉన్నారంటే ఒకటి రెండు ముగ్గురు. మొదటి వారు, రెండవ వారు, మూడవ వారు, ఈ ముగ్గురు పొడుగ్గా ఉన్నారు. నాలుగో వారు ఒక్కరు మాత్రం పొట్టిగా ఉన్నారు. మీకు అర్థమైందా. సో నలుగురు పుడితే అందులో ఒకటి రెండు మూడు పొడుగ్గా ఉంది, ఇంకొకరు మాత్రం పొట్టిగా ఉన్నారు. ఇలా కనిపిస్తుంది. అంటే నలుగురు పుడితే ఖచ్చితంగా ముగ్గురు పొడుగ్గా ఉంది, ఒకరు పొట్టిగా పుడుతున్నారు అని మనకి F2 జనరేషన్ లో మనకి తెలుసుకుంటున్నాం, ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు మొత్తానికి ఏం జరిగింది, ఆ, చూడండి గాయస్. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, అదే ఇక్కడ డయాగ్రామాటిక్ గా చూపించారు మీ ఎన్సీఆర్టీలో. ఇది పేరెంట్ ప్లాంట్ గాయస్, ఇది టాల్, ఇది డ్రాఫ్. డ్రాఫ్ ని మనం క్రాస్ చేస్తే మనకి ఏం పుట్టారు, F1 జనరేషన్ లో ఎలా ఉన్నారంటే అందరూ పొడుగ్గా ఉన్నారు, టాల్ గా ఉన్నారు. ఇప్పుడు ఈ టాల్ గా ఉన్న ప్లాంట్స్ ఏం చేసినాం, మళ్ళీ సెల్ఫ్ క్రాస్ చేసినాం. సెల్ఫింగ్ అంటే ఇదే ప్లాంట్ ని దీంతో క్రాస్ చేయడం. అదే ఇక్కడ మళ్ళీ రాశారు, ఇదే బొమ్మని మళ్ళీ ఇక్కడ వేసారు. సేమ్ ప్లాంట్స్ ఇవి.
సో దీంతో క్రాస్ చేస్తే మనకి F2 ఎలా ఉన్నారంటే అందరు పిల్లలు ఈ ఇద్దరిని క్రాస్ చేస్తే 1 2 3 పొడుగ్గా ఉంది, ఒకరు మాత్రం పొట్టిగా ఉన్నారని చెప్పారు. సో ఇది ఏంటి డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్. మోనోహైబ్రిడ్ క్రాస్ యొక్క డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ అలా. సో మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్స్ సంబంధించినవి కొన్ని ఇక్కడ మళ్ళీ రాశాను. సో అది ఏంటి అంటే ఏం లేదు, F2లో మనకి పిల్లలు ఎలా ఉన్నారు, నలుగురు పుడితే ముగ్గురు పొడుగ్గా ఒకరు పొట్టిగా ఉన్నారు. సో F1లోనేమో అందరు పొడుగ్గా ఉంది, F2లో మాత్రం ముగ్గురు పొడుగ్గా ఉంది ఒకరు పొట్టిగా ఉన్నారు అని మనం తెలుసుకున్నాం. దీన్ని మనము రేషియో ఫామ్ లో రాసుకోవాలి. రేషియో ఫామ్ లో రాసుకోవడం అంటే ఫస్ట్ సపోజ్ నలుగురు పిల్లలు ఉన్నారు కదా, నలుగురిలో ఎంతమంది పొట్టిగా ఉన్నారు, ఒక్కరు. సో ఒక్కరు పొట్టిగా ఉన్నారంటే నలుగురిలో ఒక్కరు పొట్టిగా ఉన్నారు. సో 1/4 అని అర్థం. 1/4 ని మనం 25% అనుకోవచ్చు. అలానే ఎంతమంది పొడుగ్గా ఉన్నారు, నలుగురిలో ముగ్గురు పొడుగ్గా ఉన్నారు. సో అందుకే 3/4 రాసుకుంటాం. అది సో 3/4 ఎలా ఉన్నారు, టాల్ గా ఉన్నారు. సో ఇది 75%, ఇది 25%. ఇలా మనం రాసుకుంటాం 4 ఆఫ్ స్ప్రింగ్స్ అనే దాన్ని. అర్థమైందా? సో ఇలా 1/4, 3/4 లేదా 1/4 అంటే 25%, 3/4 అంటే 75% అని అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి F2 ప్రోజనీలో కనిపించిన విధి విధానాలు. మామూలుగా అసలు ఇంతవరకు ఏం జరిగింది, మోనోహైబ్రిడ్ క్రాస్ లో టాల్ ని డ్రాఫ్ ని క్రాస్ చేస్తే వీళ్ళని పేరెంట్స్ అనుకుంటే, ఈ పేరెంట్స్ నుంచి పిల్లలు పుడితే ప్రోజని అందరూ టాల్ గా ఉన్నారు. దాన్నే మనం F1 జనరేషన్ అన్నాం. ఈ F1 జనరేషన్ ని మళ్ళీ సెల్ఫింగ్ చేస్తే మనకి F2 జనరేషన్ వచ్చింది. అంటే F1 ని మళ్ళీ సెల్ఫింగ్ చేస్తే F2 అనే పిల్లలు పుట్టారు. F2లో ముగ్గురు పొడుగ్గా ఉంది, ఒకరు పొట్టిగా ఉన్నారు. అలా మనం వీళ్ళని ఒక నలుగురిని తీసుకుంటే ఆ నలుగురిలో ఒకరు పొట్టిగా ఉన్నారు, ముగ్గురు పొడుగ్గా ఉన్నారు. అందుకే 1/4 పొట్టిగా ఉన్నారు, 3/4 పొడుగ్గా ఉన్నారని రాస్తాం. లేదా 25%, 75% అని కూడా రాయొచ్చు అని అర్థం. అయితే గాయస్ ఇప్పుడు దాని తర్వాత మీకు కొన్ని అడిషనల్ ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఓకే గాయస్, మనం ఇది డిస్కస్ చేసాం కదా, సెల్ఫ్ క్రాస్ చేసినాక ఐఎమ్ సారీ, ఇది డిస్కస్ చేయలేదు, ఇది డిస్కస్ చేసాం రైట్. అండ్ ఇది కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ 3 టాల్ 3 డ్రాప్ ఇది కూడా డిస్కస్ చేసాం. ఇది నెక్స్ట్ స్లైడ్, ఓకేనా? దాని తర్వాత ఇది నెక్స్ట్ స్లైడ్ వచ్చింది. సో ఈ స్లైడ్ లో ఏముందంటే సేమ్ మనం ఇంతకుముందు చెప్పిన పాయింట్సే ఉన్నాయి, కానీ కొంచెం క్యారెక్టర్ చేంజ్ అయ్యింది. అంటే ఇంతకు ముందు చెప్పిన క్యారెక్టర్ లో మనం ఏం తీసుకున్నాము, హైట్ ని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఫ్లవర్ యొక్క కలర్ ని తీసుకుంటున్నాం. ఓకేనా? ఫ్లవర్ యొక్క కలర్ ఇదేంటి, ఫ్లవర్ యొక్క కలర్ ఇది ఒక క్యారెక్టర్. ఓకే, సో ఈ క్యారెక్టర్ లో మనకి వైలెట్ అండ్ వైట్ ఉంటుంది. సో వైలెట్ అనేది ఒక ట్రైట్, వైట్ అనేది ఒక ట్రైట్. ఈ రెండు ట్రైట్స్ ని క్రాస్ చేస్తే మనకు వచ్చే పిల్లలు ఎలా ఉంటారు, F1 లో అందరు వైలెటే ఉంటారు. ఇది మన మెండల్ అంకుల్ ఎక్స్పెరిమెంట్ చేసి తను ఇలా చేశాక ఇలా వచ్చింది అని చెప్పారు. ఓకేనా? అదే విషయాన్ని మీకు చెప్తున్నాను, ఎందుకు ఇలా వచ్చింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. బట్ తను 2 చెట్లు తీసుకున్నప్పుడు, ఒక వైలెట్ చెట్టు ఒక వైట్ చెట్టు, అంటే వైట్ ఫ్లవర్ ని 2 చెట్లని క్రాస్ చేస్తే అతనికి అన్ని పువ్వులు వైలెట్ ఫ్లవర్ వచ్చినాయి. అతను ఆశ్చర్యపడ్డారు, మీరు ఆశ్చర్యపడ్డారు, నేను కూడా ఆశ్చర్యంలో మునిగిపోయాను. ఎందుకు ఇలా క్రాస్ చేస్తే ఇదే ఎందుకు వచ్చింది అని నాకు కూడా తెలియదు. అంటే ఇప్పటికీ తెలియదు, రేపటికి తెలుస్తుంది. ఓకేనా? ఇప్పటికీ మనకు తెలియనట్టుగానే చూద్దాము. ఓకేనా? అప్పుడే మ్యాజిక్. సినిమా చూసినట్టు ఉండాలి. నెక్స్ట్ సీన్ లో ఏమైతుందో మనం తెలుసుకుంటే బాగుండదు, స్టోరీ కూడా బోరింగ్ గా ఉంటుంది. సో అలా ఇలా క్రాస్ చేశారు, అతనికి వైలెట్ వచ్చింది. ఇప్పుడు ఈ వైలెట్ వచ్చిన ఈ ఫ్లవర్ ని మళ్ళీ సెల్ఫ్ క్రాస్ చేశారు. సెల్ఫ్ క్రాస్ చేస్తే ఏం జరిగిందో తెలుసా, ముగ్గురు వైలెట్ వచ్చారు, ఒకరు వైట్ వచ్చారు. సేమ్ F2 జనరేషన్ లో ఎలాగైతే టాల్ డ్రాఫ్ ని గురించి మనం క్రాస్ చేసాము పేరెంట్స్ ని, F1 ఎలాగైతే టాల్ గా వచ్చారు, F2 లో ఎలాగైతే ముగ్గురు టాల్ గా ఒకళ్ళు ఇది వైట్ కాదు, ఒకళ్ళు డ్రాఫ్, జస్ట్ ఇది డీ పెట్టుకోండి అంతే. సో ఎలాగైతే మనకి టాల్ డ్రాఫ్ కి సంబంధించి హైట్ క్యారెక్టర్ కి ఎలాగైతే 3:1 రేషియో వచ్చిందో, అలానే కలర్ యొక్క క్యారెక్టర్ కి కూడా 3:1 రేషియో వస్తుంది. సో మెండల్ తీసుకున్న ప్రతి 7 క్యారెక్టర్స్ కి, లైక్ నేను రాసుకుంటే చెప్తానండి. యా, సో రాస్తాను, బ్రష్ తీసుకున్నాను. సో మెండల్ తీసుకున్న 7 క్యారెక్టర్స్ తీసుకున్నారు కదా. సో ప్రతి క్యారెక్టర్ ని తీసుకున్నారు, ప్రతి క్యారెక్టర్ ని క్రాస్ చేశారు. క్రాస్ చేస్తే F1 లోనేమో అందరికి F1 లో ఏదో ఒక పేరెంట్ యొక్క ట్రైట్ మాత్రమే కనిపిస్తుంది. ఏదో ఒక పేరెంట్ యొక్క ట్రైట్ అంటే ఫస్ట్ సపోజ్ ఇది చూడండి, ఇక్కడ టాల్ ఇక్కడ డ్రాఫ్, ఈ రెండింటిని క్రాస్ చేస్తే F1 లో ఎవరు ఉన్నారు, టాల్ కనిపించారు. అంటే టాల్ మాత్రమే F1 లో కనిపించారు. సో అలాగా ఈ 7 క్యారెక్టర్స్ తీసుకుంటే ఆ 7 క్యారెక్టర్స్ ప్రతి క్యారెక్టర్ ని మనం ప్రతి క్యారెక్టర్ లో ఉన్న డిఫరెంట్ ట్రైట్స్ ని క్రాస్ చేస్తే మనకి F1 లో ఒక పేరెంట్ యొక్క ట్రైట్ మాత్రమే కనిపిస్తుంది.
ఆ తర్వాత ఈ F1 ని మళ్ళా సెల్ఫ్ క్రాస్ చేస్తే మనకి F2 వస్తుంది. ఈ F2 ఎలా ఉందంట, ప్రతిసారి 3:1 రేషియోనే వస్తుంది అని చెప్పారు. సో 3:1 రేషియో అంటే చూడండి, ఇప్పుడు F1 టాల్ ఉందా, దీన్ని సెల్ఫ్ క్రాస్ చేస్తే ఏమైంది, 3 టాల్స్ 1 ఇది 1 డ్రాప్ అని. అలానే సేమ్ మనం కలర్ ఫ్లవర్ యొక్క కలర్ ని తీసుకున్నాం. ఈ కలర్ ని తీసుకొని కూడా క్రాస్ చేస్తే F1 లో వైలెట్ వచ్చింది. F1 ని సెల్ఫ్ క్రాస్ చేస్తే మీకు F2 వచ్చింది. F2 ఎలా ఉంది, మళ్ళీ 3 వైలెట్ 1 వైట్ లా ఉంది. సో సేమ్ రేషియో, ముగ్గురు ఒకటి. సో 7 క్యారెక్టర్స్ F1 లో ఒక పేరెంట్ ఖచ్చితంగా ఒక పేరెంట్ ట్రీట్ ని చూపిస్తుంది, అండ్ F2 లో ఖచ్చితంగా 3:1 రేషియో చూపిస్తుంది అని ప్రతి 7 క్యారెక్టర్స్ ఇలా మెండల్స్ యొక్క చెప్పిన రూల్స్ ని ఫాలో అవుతున్నాయని మెండల్ అంకుల్ చెప్పారు. చెప్పలేదని ఎక్స్పెరిమెంట్ చేసి చూపించి చెప్పారు అది. ఓకేనా. సో ఇది గాయస్ మనం మొత్తం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ దీనికి అర్థం. సో ఇక్కడ నేను మళ్ళీ అడిషనల్ గా కొన్ని పాయింట్స్ రాశాను. సో హైట్ కానీ కలర్ కానీ ఇంకా ఏ క్యారెక్టర్ ని తీసుకున్నా F1 లో 1 ట్రైట్ అంటే ఒక పేరెంట్ యొక్క ట్రైట్ మాత్రమే F1 లో కనిపిస్తుంది. ఈ F1 ని మళ్ళీ సెల్ఫ్ క్రాస్ చేస్తే మీకు F2 వస్తుంది. ఆఫ్టర్ F2 లో మీకు 3:1 రేషియో వస్తుంది పక్కా అని మెండెల్ అంకుల్ చెప్పారు. ఓకేనా, దాట్స్ ఇట్. సో ఇది లాస్ట్ పాయింట్ గైస్ ఈ వీడియోకి. దీనికి అర్థం ఏంటంటే చూడండి, ఒక్కసారి చూడండి, ఇక్కడ బ్లెండింగ్ అనే వర్డ్ ఇచ్చాను, కాంట్రాస్టింగ్ అనే ట్రేట్ ఇచ్చాను. ఫస్ట్ మీకు బ్లెండ్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా. సో బ్లెండ్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఎవరైనా ఇద్దరిని కలర్ ని మిక్స్ చేస్తే మనకు కొత్త కలర్ వచ్చింది అనుకోండి, దాన్ని బ్లెండింగ్ అంటాం. అంటే దానికి అర్థం, ఫర్ సపోజ్ ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు, ఒక నిమిషం ఆగండి, వచ్చాను, పేపర్ బ్రష్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మీ దగ్గర ఒక పేరెంట్ ఉన్నారు, ఈ మదర్ అనుకున్నాము. మదర్ కట్ చేస్తా ఆగండి. సో మదర్ వచ్చేసి తెల్లగా ఉన్నారు, వైట్ గా ఉన్నారు. ఫాదర్ వచ్చేసి బ్లాక్ గా ఉన్నారు అనుకుందాం. సో మదర్ ఫాదర్ ఇద్దరు కలిసాక ఒక కొడుకు పుట్టారు. ఇక్కడ వైట్ బ్లాక్ కలవడం వల్ల కొడుకు ఎలా ఉన్నారంటే చామంచాయ్ కలర్ లో ఉన్నారు. చామంచాయ్ అనేది ఏంటి, వైట్ బ్లాక్ కలవడం వల్ల కొడుకు కలర్ చామంచాయ్ వచ్చింది. అతను చూడనికి అబ్బాయి మాత్రం ఫాదర్ యొక్క కలర్ నల్లగా పుట్టలేదు, అమ్మాయి యొక్క కలర్ వైట్ గా పుట్టలేదు, ఇద్దరు కలర్ మిక్స్ అయిపోయి చామంచాయ్ వచ్చింది. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సో దీనే మనం బ్లెండింగ్ అంటాం. బ్లెండింగ్ అంటే ఈ రెండు ఈ ట్రైట్ మిక్స్ అయిపోయి మనకి కొత్త ట్రైట్ అంటే చామంచాయ్ కొత్త కలర్ ఈ మదర్ కి లేదు, ఫాదర్ కి లేదు. సో చామంచాయ్ అనేది కొత్త కలర్ రావడం, దాన్నే బ్లెండింగ్ అంటారు. బ్లెండింగ్ అంటే మిక్స్ అవ్వడం, మీరు మిక్సీలో వేసి బ్లెండ్ చేస్తారు కదా, అదే అన్ని మిక్స్ చేయడం అని అర్థం. సో ఇక్కడ మిక్సింగ్ అయ్యి ఈ కలర్ వచ్చింది. కానీ మనం మెండల్ అంకుల్ చేసిన ఎక్స్పెరిమెంట్ లో మాత్రం మనకు బ్లెండింగ్ అనేది రాలేదు అని చెప్పారు. అంటే దానికి అర్థం చూడండి గైస్, దానికి అర్థం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక్కడ చూడండి, ఫస్ట్ టాల్ డ్రాఫ్, అవునా, ఈ రెండు డిఫరెంట్ ట్రైట్స్ కదా. ఇది పొడుగ్గా ఉంది, ఇది పొట్టిగా ఉంది, ఇది పొట్టిగా ఉంది, ఇది పొడుగ్గా ఉంది. దీనికి ఇది ఆపోజిట్, దీనికి ఇది ఆపోజిట్. సో రెండింటిని ఆపోజిట్ కాబట్టి ఈ రెండు ఏంటి ట్రైట్స్, ఈ రెండు ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి కాంట్రాస్టింగ్ అంటారు. కాంట్రాస్టింగ్ అంటే ఆపోజిట్ అని అర్థం. టాల్ కి డ్రాఫ్ ఆపోజిట్, డ్రాఫ్ కి టాల్ ఆపోజిట్, అందుకే దీన్ని కాంట్రాస్టింగ్ ట్రైట్స్ అన్నారు. ఎందుకు ట్రైట్స్, ఇది ఒక ట్రైట్, ఇది ఒక ట్రైట్. సో రెండు ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి కాంట్రాస్టింగ్ ట్రైట్స్, ఆపోజిట్ ట్రైట్స్ అని అర్థం. సో ఈ రెండు ట్రైట్స్ ఎలా ఉన్నాయంట, బ్లెండ్ అవ్వట్లేమంటే అర్థం ఏంటి, ఫస్ట్ సపోజ్ మీరు టాల్ ని డ్రాఫ్ ని క్రాస్ చేస్తే మీకు F1 లో ఎలా పుట్టారు, అందరు టాల్ గానే పుట్టారు. ఇక్కడ ఎవరైనా మీడియం సైజ్ లో పుట్టారా, లేరు, అందరూ టాల్ గానే పుట్టారు. అదే మీరు ఈ టాల్ ని మళ్ళీ రివర్స్ క్రాస్ చేశారు, సెల్ఫ్ క్రాస్ చేశారు అనుకోండి, ముగ్గురు టాల్ ఒకరు డ్రాఫ్ గా పుట్టారు. ఎగ్జాక్ట్ గా తండ్రి ఎంత హైట్ ఉందో పిల్లోడు కూడా అంతే హైట్ టాల్ గా ఉన్నారు, తల్లి ఎంత డ్రాఫ్ ఉందో పిల్లోడు కూడా అంతే డ్రాఫ్ లో ఉన్నారు. మధ్యలో మనకి F1 లో గానీ F2 లో గానీ ఎక్కడన్నా పిల్లలు మీడియం హైట్ తో పుట్టడం చూసారా, 5.5 అలా లేదు. ఫర్ సపోజ్ తండ్రి 6 feet ఉన్నాడు అనుకోండి, F1 లో ఉన్న అందరు పిల్లలు 6 feet ఉంటారు, F2 లో ఉన్న అందరు పిల్లలు 6 feet ఉంటారు. అలానే తల్లి ఒకవేళ 4 feet ఉంటే ఇక్కడ F2 లో ఉన్న పిల్లలు కూడా 4 feet ఉంటారు. ఎక్కడ కానీ మీకు హైట్ యొక్క మిడిల్ హైట్ అనేది మీకు కనిపించదు. మీకు అర్థమైందా, నేను మళ్ళీ ఒకసారి రాస్తాను. సో F1 లో ఫర్ సపోజ్ టాల్ అనేది 6 feet ఉందనుకోండి, F2 లో కూడా టాల్ అనేది 6 feet ఉంటారు. అంటే ఇక్కడ 6 feet ఉంటారు, ఇక్కడ 6 feet ఉంటారు, ఇక్కడ 6 feet, ఇక్కడ 6 feet. తండ్రి కూడా ఎగ్జాక్ట్ గా 6 feet ఉంటారు. తండ్రి నుంచి వచ్చిన హైట్ కొడుకు వచ్చింది, కొడుకు నుంచి వచ్చింది మనకి వచ్చింది. ముగ్గురు ఒకటే హైట్ ని మెయింటైన్ చేస్తున్నారు, 6 feet. మధ్యలో ఇక్కడ 5.5 feet అనేది ఎక్కడ కనిపించారు, అందరు ఒకే హైట్ ని మెయింటైన్ చేస్తున్నారు. సో దానికి అర్థం ఏంటంటే ఈ ట్రైట్స్ అనేవి మిక్స్ అవ్వట్లేవు, ఏది ఎలా ఉందో అలానే పాస్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్ కి అని చెప్పారు. ఇది గైస్. సో బ్లెండింగ్ అనేది అవ్వట్లేదు అని అర్థం దానికి. సో F1 లో టాల్ కాకుండా లేదా F2 లో టాల్ డ్రాఫ్ కాకుండా మీడియం, అదే F1 లో కానీ F2 లో కానీ మీకు మీడియం కానీ మిడిల్ హైట్ కానీ కనిపించట్లేదు అంటే దానికి అర్థం ఈ టాల్ డ్రాఫ్ అనేది బ్లెండ్ అవ్వట్లేదు అని అర్థం, మిక్స్ అవ్వట్లేదు అని అర్థం అది.
అది గాయస్ టోటల్ ఈ పాయింట్స్ కి ఎగ్జాంపుల్. ఓకేనా? సో నెక్స్ట్ స్లైడ్, ఇది మొత్తం కంప్లీట్ చేసేద్దాం, ఫినిష్ అవగొట్టేద్దాం. సో మెండల్ అంకుల్ చెప్పింది ఏంటంటే ఒక పేరెంట్ వీళ్ళిద్దరి నుంచి గ్యామెట్ వస్తుంది. ఈ గ్యామెట్ లో ఫ్యాక్టర్ అనేది ఉంటది అని చెప్పారు. ఈ ఫ్యాక్టర్ అంటే ఏందనేది మనం తర్వాత క్లాసెస్ లో తెలుసుకుందాం. బట్ ఇప్పటికి అర్థం ఏంటంటే మెండల్ ఏం చెప్పారంటే ఒక పేరెంట్ నుంచి ఒక ఫ్యాక్టర్ వస్తుంది, ఈ ఫ్యాక్టర్ మాత్రం అతని గ్యామెట్ నుంచి వస్తుంది. పేరెంట్స్ యొక్క గ్యామెట్స్ నుంచి ఫ్యాక్టర్ అనేది ముందుకెళ్తూ ఉంటది. ఈ ఫ్యాక్టర్ కలిసి ఒక పిల్లోడు పుడతారు లేదా ఆఫ్స్ప్రింగ్స్ పుడతారు. సో ఆఫ్స్ప్రింగ్ లోకి ఏమొస్తుంది? ఫ్యాక్టర్స్ అనే వస్తున్నాయి. ఫ్యాక్టర్స్ ఎలా వస్తున్నాయి? పేరెంట్స్ నుంచి వస్తున్నాయి. అది అంకుల్ చెప్పారు. అయితే ఈ ఫ్యాక్టర్ ఎలా ఉందంటే పేరెంట్స్ నుంచి పిల్లోడికి వచ్చేటప్పుడు స్టేబుల్ గా ఉంది, చేంజ్ అవ్వకుండా వస్తుంది అన్నారు. స్టేబుల్ చేంజ్ కి అర్థం ఏంటంటే గాయస్, ఇప్పుడు ఒకవేళ మీరు ఒక బైక్ కొన్నారు అనుకోండి, మీ డాడీ ఒక పెన్ తీసుకుంటా. సో ఫర్ సపోజ్ నాన్నగారు ఒక బైక్ కొన్నారు. కొన్న తర్వాత ఆ బైక్ మీకు ఇచ్చారు అనుకుందాం. ఇప్పుడు బైక్ కొన్నారు డాడీ కొన్నాక నీకు ఇచ్చారు. నువ్వేం చేస్తావు? నువ్వు నీ పిల్లోనికి ఇస్తావు. ఓకేనా? సో ఇక్కడ బైక్ డాడీ ఎలా అయితే కొన్నారో అదే బైక్ ఎగ్జాక్ట్ గా నీకు వచ్చింది. నీకు వచ్చిన బైక్ ఎగ్జాక్ట్ గా నీ కొడుకు వచ్చింది. ఓకేనా? బైక్ లో చేంజ్ లేదు, బైక్ యొక్క కలర్ లో చేంజ్ లేదు, మోడల్ లో చేంజ్ లేదు, ఏం లేదు. సో మొత్తం ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా వచ్చింది. అండ్ సెకండ్ థింగ్, తండ్రి నుంచి కొడుకు, కొడుకు నుంచి మన్మన్కి ఇలా స్టేబుల్ గా పోతుంది అండ్ చేంజ్ అవ్వకుండా పోతుంది. ఇదే అతను ఏం చెప్పారంటే ఈ ఫ్యాక్టర్స్ కూడా ఎలా ఉన్నాయంట, పేరెంట్స్ నుంచి గ్యామెట్స్ లోకి వస్తాయి, ఆ గ్యామెట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్ లోకి వస్తాయి. ఇవి చేంజ్ అవ్వకుండా వస్తాయి అని చెప్పారు. సరే, ఇవి చేంజ్ అవ్వకుండా వస్తున్నాయి అంటే దానికి అర్థం ఏంటి? నేను మీకు ఒకసారి ఇంతకు ముందు ఉన్న ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, టాల్ డ్రాఫ్ ఇవేంటి? పేరెంట్స్ కదా. పేరెంట్స్ నుంచి F1 లోకి టాల్ వచ్చిందా లేదా? ఇప్పుడు టాల్ ఇక్కడ 6 ఫీట్ ఉంది అనుకోండి, పేరెంట్స్ లో ఈ పిల్లల్లో కూడా 6 ఫీట్ ఉన్నట్టే కదా. సో 6 ఫీట్ అనేది చేంజ్ అయిందా? పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చేటప్పుడు చేంజ్ అవ్వట్లేదు. అలానే F1 నుంచి F2కి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ముగ్గురు టాల్ గా ఉన్నా కానీ ముగ్గురు టాల్ హైట్ 6 ఫీటే ఉంది. సో స్పెసిఫిక్ ఒక ఫ్యాక్టర్ అనేది ఎక్కడైతే పేరెంట్స్ లో ఉందో అది పిల్లలకు వచ్చేటప్పుడు 6 ఫీట్ ఉంటే 6 ఫీటే వస్తుంది, చేంజ్ అవ్వట్లేదు. అండ్ సెకండ్ థింగ్, పేరెంట్స్ నుంచి పిల్లల నుంచి మన్మళ్ళకి అలా స్టేబుల్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పారు. ఇది గాయస్ ఫ్యాక్టర్ అంటే ఇది. ఓకేనా? సో ఫ్యాక్టర్ స్టేబుల్ గా ఉంది, అన్చేంజ్డ్ అవ్వకుండా వస్తుంది అని అర్థం. అయితే మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఫ్యాక్టర్ ని ఇప్పుడు జీన్స్ అనొచ్చు అని చెప్పారు. బట్ ఇది జీన్ అనొచ్చా అనకూడదు అనేది నేను మీకు తర్వాత చెప్తాను. బట్ ఎన్సీఆర్టీ ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు జీన్స్ అని అన్నారు అంతే. సో ఈ జీన్ అనేది అనొచ్చానో కూడా మనం నెక్స్ట్ పాయింట్ లో చేద్దాం. కానీ నేను మీకు జీన్ అనే ఒక దాని గురించి ఒక్క పాయింట్ చెప్తాను. జీన్ అనేది ఏంటంటే ఇన్హెరిటెన్స్ యొక్క యూనిట్ అని అర్థం. అంటే దానికి అర్థం, ఫస్ట్ సపోజ్ ఒక గోడ ఉంది, పెద్ద వాల్ ఉంది. ఓకేనా? ఒక వాల్ ఉంది. వాల్ ఎలా ఫామ్ అవుతుంది? ఒక రాయి ఇలా రాళ్ళు కలిపితే ఒక వాల్ అవుతుంది. సో ఈ రాయి అనేది ఏంటి? ఒక యూనిట్. దేనికి యూనిట్? ఈ గోడకు ఒక యూనిట్. సో ఇలాంటి రాళ్ళన్నీ కలిస్తే ఒక గోడ తయారవుతుంది. అంతేనా? సో అలానే ఇప్పుడు ఎలాగైతే పేరెంట్స్ నుంచి ఆస్ప్రింగ్ కి ఒక స్పెసిఫిక్ గా టాల్ అనే ఒక ట్రైట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో, అలాగే ఈ పేరెంట్ నుంచి డ్రాఫ్ అనే ఒక ట్రైట్ పేరెంట్స్ నుంచి పిల్లలకి ఇలా ట్రాన్స్ఫర్ అవుతుందో, ఈ ప్రాసెస్ ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. ఇవన్నీ ఎక్కడ అవుతున్నాయి? పేరెంట్స్ యొక్క జీన్స్ లో అవుతున్నాయి. ఇక్కడ ఒక జీన్. సో అందుకే వారు ఏమంటున్నారు, ఇలాంటి ట్రాన్స్ఫరింగ్ అనేది జీన్స్ వల్ల అవుతుంది. కాబట్టి జీన్ అనేది ఒక యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్నారు. అంటే మన కళ్ళు కానీ, మన ముక్కు కానీ, లేకపోతే మన చెయ్యి యొక్క కలర్ కానీ, ఇవన్నీ జీన్స్ ద్వారా పేరెంట్స్ నుంచి మనకు వస్తాయి. సో ఇవన్నిటిని జీన్స్ ద్వారా వస్తున్నాయి కాబట్టి జీన్ అనేది ఒక ఇన్హెరిటెన్స్ యొక్క యూనిట్ అన్నారు. మనకి రావడం ఇన్హెరిటెన్స్, ఆ ఇన్హెరిటెన్స్ జీన్ వల్ల వస్తుంది కాబట్టి జీన్ అనేది ఒక యూనిట్ కింద తీసుకున్నారు అలా. సో రాళ్ళు కలిస్తే గోడ ఎలా అవుతుందో, సో రాయి అనేది ఒక జీన్. ఈ జీన్ కలిసి ఒక గోడ ఫామ్ అయింది. అంటే గోడ అంటే మనిషి, మనం ఫామ్ అవుతాం, మనం చూడనికి ఒకలాగా అనిపిస్తాం. ఈ ప్రాసెస్ ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. ఇక్కడ జీన్ అనేది ఒక రాయి కలిసేలా. సో ఇన్హెరిటెన్స్ అనే ఒక ప్రాసెస్ కి జీన్ అనేది ఒక రాయి అనేది ఒక యూనిట్ లాగా కన్సిడర్ చేసుకున్నారు. ఓకేనా? సో ఇది గాయ్స్ టోటల్ ఇన్ఫర్మేషన్. అయితే జీన్స్ లో ఏముంటాయి? ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది? నీకు ముక్కు ఎలా రావాలి, చెవు ఎలా రావాలి, నీ తండ్రిలా రావాలా, లేకపోతే వేరే వాళ్ళ రావాలా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో అదే జీన్స్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ట్రైట్స్ అనే దాని గురించి మనం నెక్స్ట్ డిస్కషన్ లో చూద్దాం. ఆల్రెడీ నేను ట్రైట్స్ చెప్పాను, కానీ ట్రైట్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో ఇప్పటికి ఈ రోజుకి మనం టాటా బాబాయ్, గుడ్ బై.